రామకృష్ణ గారు ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? రాజ్ ట్రావెల్స్. అది మీకు తెలుసా అండి? నాకు తెలియదు, మీకు తెలుసు వెళ్ళండి. అది కాదండి, రిసీవ్ చేసుకోవడానికి ఎవరు వస్తున్నారు కదా. వస్తాడయ్యా, ఎవడో కాదు, మై ఫ్రెండ్ బొమ్మ కంటి నాగలింగం. మాకెందుకు తెలుస్తుంది రామకృష్ణ గారు? రామకృష్ణ 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 బాయ్. రామకృష్ణ గారు మిమ్మల్ని ఎవరు పిలుస్తున్నారండి? నాకు వినపడిందయ్యా. వెళ్దారండి. మీరు ఈ సమాధి దగ్గర ఉండండి. రామకృష్ణ బాయ్. మీరు అదే అదే నేను నో రామకృష్ణ అని మీరు నన్ను స్ట్రైట్ గా పిలిచారంటే మీరు బొమ్మ కంటి నాగలింగం ఫ్రమ్ రాజ్ ట్రావెల్స్. కన్ఫ్యూజన్ లేకుండా మస్తు ఇచ్చినవరా భయ్. కన్ఫ్యూజన్ ఎందుకయ్యా, మనం ఫోన్ లో చూడరా బుజ్జి, ఈయనకి బొంబాయిలో కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. అంత బానే ఉంది కానీ రామకృష్ణ ఈ దుబాయ్ వెళ్ళే బ్యాచ్ చూస్తే చాలా బాధేస్తుంది. ఎందుకు సార్? అంటే ఇక్కడ ఓవర్ ఫ్లోటింగ్ ఎక్కువైపోయి చాలా మంది వీసాలు స్టాంపింగ్ లేక 5-6 నెలలు ఫ్లైఓవర్ల కింద రైల్వే స్టేషన్ ఉన్నారు. ఇక్కడ 5-6 నెలల మేము ఉండలేదు సార్. ట్రావెల్స్ వాళ్ళతో మాట్లాడడం కాదు సార్, మీరు చేసి పెట్టాలి. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే బట్ వన్ కండిషన్. ఏంటి? నేను పనిలో చాలా ఫాస్ట్. నన్ను మధ్యలో డిస్టర్బ్ చేశాను పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ చేసి నా వల్ల కాదు, నేను చేయలేని, లేట్ అయిపోతుంది. మిమ్మల్ని ఎవ్వరు డిస్టర్బ్ చేయడు సార్. నువ్వు ఓకే రాకి ఆ బ్యాచ్ ఏంటని? వాళ్ళంతా ఉల్ఫాగాళ్ళు సార్. మనం రైలుకి ఇంజన్ అయితే వాళ్ళు భోగిలు. వాళ్ళ సైడ్ నుంచి ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే రామకృష్ణ నన్ను పిలవండి, నేను చూసుకుంటాను. ఈ న్యూస్ చాలు, మొత్తం పని నేను చూసుకుంటాను. పిలు 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 పిలు. అరే సీను, ఏ సన్నాసి నువ్వేరా రా. సార్ అదేంట్రా డిస్కవరీ ఛానల్ లో కప్పలలా నోరు తెచ్చారండి. హీస్ నాగలింగం ఫ్రమ్ రాజ్ ట్రావెల్స్, మై బెస్ట్ ఫ్రెండ్. నమస్కారం అండి. నమస్తే. ఇతను వీడు రమణ, కొంచెం ఎక్స్ట్రాలు ఎక్కువ. వీడు బుజ్జి, వీడి కొలెస్ట్రాల్ ఎక్కువ. చూసా తొందరపడ్డాడు, వీడికి అన్ని ఎక్కువే. ట్రైన్ ఎక్కడిగానే చూస్తున్నాను, మీరు చాలా మాట్లాడుతున్నారండి. అరే నీ కోపం వచ్చిందంట్రా? పదండి సార్, మనం వెళ్ళిపోదాం. నాకి 5గురు అయితే బాగా గిట్టుబాటు అవుతుంది కదా. అదే 5గురిని వదిలేస్తే పాపం ఇబ్బంది పడతారు కదా. లెట్స్ గో అండ్ ఫ్రెష్ అప్. ట్రైన్ లోనే ఫ్రెష్ అయిపోయామండి. వెరీ గుడ్. కుర్రాలు చాలా ఫాస్ట్ గా ఉన్నారు. సరే క్యాంటీన్కి వెళ్ళి మాట్లాడుకుందాం. ఏ రాకి ఏం తీసుకుంటావు? 2 మైసూర్ బజ్జీ, ఓ పెసరట్టు ఉప్మా, ఓ ప్లేట్ ఇడ్లీ, ఓ ప్లేట్ పూరి సార్. ఆ 2 కలిపి నాకు తెప్పించేయండి. 3 తప్ప, ఒక రవ్వ దోశ, 2 ప్లేట్ ఇడ్లీ, 1 ప్లేట్ వడ. అన్ని చెప్పండి, క్యాంటీన్ లో ఉన్న అన్ని చెప్పండి. ఆయన మొహటో కోసం అడిగితే అన్ని ఏకర పెట్టేస్తున్నారు. సిగ్గుండే కదా. కూల్ రాకి. అది కాదు నాగా, వీళ్ళు దుబాయ్ వెళ్ళడానికి వచ్చారా తినడానికి వచ్చారా? ఓకే ఓకే, ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మీరు చెప్పిన ఆర్డర్ అంతా ఫ్లైట్ లో తినేది. అంటే మేము డైరెక్ట్ గా ఫ్లైట్ ఎక్కి వచ్చి నాగలింగం గారు. మీరు వచ్చింది ఎవరితోటి? నా రాకీ తోటి. థ్యాంక్ యూ సార్. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి రాకీ. నువ్వు ఉండబట్టి రిస్క్ ఇంత ఈజీగా చేయగలుగుతావు. రిస్క్ ఏంటండి? రిస్క్ కాకపోతే ఫ్లైఓవర్స్ కింద ఉండాల్సి డైరెక్ట్ గా ఫ్లైట్ ఎక్కించాలంటే రిస్క్ కదా సార్. మీరు సీరియస్ అవునంటే ఓ డౌట్ అడుగుతాను. మళ్ళీ డౌట్ ఏంట్రా? ఏంటి డౌట్? రాకీ కూర్చో కూర్చో. ఏంటమ్మా నీ డౌట్ ఏంటి? దుబాయ్లో మేము ఏం చేయాలి సార్? ఇసుక అమ్ముకోవాలి. ఇసుక అమ్ముకోవాలి. అసలు నువ్వు కడుపు అన్నం తిన్నావా, అనుమానం తింటావా? రాకీ ఎవరికైనా అనుమానం సహజమే. ఇదిగో దుబాయ్ వెళ్ళగానే మీ అందరికి తలో 3 బాయిలు ఇస్తారు. పెట్రోల్ బావులయ్యా, తోడు కూడా అమ్ముకోవడమే. అమౌంట్ మ్యాటర్. అది ఎంతండి? ఎంత తెలియనట్టు మనిషికి 75,000 డిసైడ్ చేశాం కదా. ఆయన చూసారి డబ్బులు తేండి. అంతేనా? నాగలింగం గారు ఆగండి. ఆగమంటావేట్రా? భగవాన్ అత్యాగారితో సాధు పిచ్చాగారేగా. కోపడకండి రామకృష్ణ గారు, ఈయన మీ ఫ్రెండ్ కదా, మీ చేతుల మీదకి ఇప్పిందామని. థ్యాంక్ యూ రాకీ. నాగా ఒకసారి నువ్వు లెక్క చూసుకుంటే బాగుంటుంది. రామకృష్ణ నువ్వు ఇచ్చిన తర్వాత కూడా లెక్క చూసుకోవాలా? చచ్చా. సరే మీరు ఆఫీస్కి వెళ్ళండి, నేను అటు నుంచి అటు జాయిన్ అయిపోతా. నాగలింగం గారు మీరు కూడా మాతో ఆఫీస్కి రండి. ఆఫీస్ కంటే రామకృష్ణ. అర్థమైంది. ఒరే ఆయన ఆఫీస్కి రావడం ముఖ్యమా, మన దుబాయ్ వెళ్ళడం ముఖ్యమా? దుబాయ్ సార్. అవును, మీ దగ్గర ఇండియన్ కరెన్సీ ఇంకేం లేదు కదా? ఏదో కొద్దిగా ఉన్నాయండి. చెప్పలేదు రామకృష్ణ. ఏంటి? కేసు అవుద్ది, బొక్కలు వేస్తారు కదా. సారీ కరెక్ట్, మర్చిపోయాను. ఇచ్చేయండి రా. ఇచ్చేయండి. ఒరే బుజ్జి, ఆ బ్యాగ్ లో ఉన్నాయి కూడా తీసిచ్చారా? ఇప్పుడు రూపాయలు వేస్తున్నారు, తర్వాత డాలర్లు దొబ్బేస్తారు. ఓకే అమ్మా. లేనా లేనా ఏంట్రా 3 మంచి పనులు రెడీ. త్వరగా చేసే చోదం దగ్గరికి వెళ్ళగానే అదే ఏంట్రా ఇది? ఇదిగా దీన్ని ఆవు అంటారు, దాన్ని కుక్క అంటారు, ఈ అగ్గిపెట్లో ఉన్నదాన్ని చీమ అంటారు. నిన్ను వెధవా అంట. ఇది నాకు తెలీదా? ఇవన్నీ ఎందుకు తెచ్చారు? ఎందుకు తెచ్చారంటా? 3 మంచి పనులు చేయడానికి 3 పార్టీలు తెచ్చాం. వీటితో మంచి పనులు ఏంట్రా? అదేంటన్నా ఏం చెప్పినా పూర్తిగా పెద్ద సీరియస్ అయిపోతావు నువ్వు. ఇప్పుడు ఈ పంచదార తీసుకుని ఈ చివకేసావనుకో, ఓ మంచి పని ఫోటో చెప్తాడు. ఈ బిస్కెట్ తీసుకుని ఆ కుక్క కేసావనుకో, 2 మంచి పనులు ఫోటో చెప్తాడు. ఈ గడ్డి ఉందన్నా, ఇది తీసుకెళ్లి ఆ ఆవుకేసావనుకో, 3 మంచి పనులు అయిపోతాయి. మంచి పనులు అంటే ఇవి కాదురా సన్నాసులారా. మనం చేసే పని 10 మందికి ఉపయోగపడాలంట, 10 మంది చెప్పుకోవాలంట. ఓహో, ఆ టైపు మంచి పనులా? దొరికింది.
ఆహా ఆ బ్రహ్మాండమైన ఏడుపు చూస్తుంటే ఇదేదో చాలా మంచి పని అయ్యేటట్టుందన్నా. ఏడుపు మంచి పని ఏంట్రా? ఆవేశపడకన్నా. ఆవిడ ఎందుకు ఏడుస్తుందో కనుక్కుని కన్నీరు తుడిచావనుకో మంచి పని అవుతుంది కదా. నిజమే రోయ్. నిజమే రోయ్. నోట్లో వేసుకుంటావు పద. నువ్వెందుకు ఏడుస్తున్నావో, నీకు వచ్చిన కష్టం ఏంటో మనకి చెప్పుకో. ఏం చెప్పమంటావు బాబు? మొగుడున్న వెదవ పగలంత ఎక్కడ చచ్చినా రాత్రులు కొంపలో చేస్తే హారతి సంతోషపడుతుంది. అంటే మీ ఆయన నైట్ డ్యూటీ చేసి పగలింట్లో ఉంటున్నాడు అన్నమాట. ఏ కంపెనీలో పనిచేస్తున్నాడో చెప్పు, వెళ్ళి వానర్కి వార్నింగ్ ఇచ్చి డే డ్యూటీకి షిఫ్ట్ చేయించేస్తాం. మా దొంగ సచ్చినాడు నైట్ డ్యూటీలు చేసేది కంపెనీలోనో ఫ్యాక్టరీలోనో కాదు, మరి పక్కూర్లో. అక్కడ హంసమేడని ఒకటి తగలడిందంట, అందులో చిలకలున్నాయంట. హంసమేడలో చిలకలా? ఇదేమి దూరం? చిలకలంటే రామ చిలకలు కాదు, భావ చిలకలు. ఆ చిలకలా? చీకటి పడితే చాలు చిల్లరెట్టుకుని సెంటు కొట్టుకుని వెళ్ళిపోతున్నాడు. ఆడితో పాటు పక్కింటోడు, ఎదిరింటోడు, వెనకింటోడు కూడా తగలడుతున్నారు. ఇప్పుడు నీ బాధ మీ ఆయన వెళ్తున్నందుకు కాదన్నమాట, మీ పక్కింటోళ్ళు, ఎదిరింటోళ్ళు, వెనకింటోళ్ళు వెళ్తున్నందుకు అన్నమాట. అది కాదయ్యా బాబు, అందరు కట్టుకట్టుకుని ఆ ఊరెళ్ళి చస్తున్నారని చెప్తున్నాను. ఓకే, ఈ రోజు నుంచి మీ ఆయనే కాదు ఈ ఊళ్ళో ఎవరు కూడా వెళ్ళకుండా చేస్తాను. బాబా బాబు, ఈ ఒక్క మంచి పని చేస్తే మా వీధిలో ఆడవాళ్ళంతా నీకు రుణపడి ఉంటాం. అలాగా? నువ్వు వెళ్ళిపో చెప్తాను. వెళ్ళిపో. వాళ్ళ ఊరు వెళ్ళకుండా ఎలా ఆపుతావురా? మరి అదే. అరే మన ఊళ్ళో నీళ్లు దొరకలేదు అనుకోరా, ఏం చేస్తాం? స్నానం చేయడం మానేస్తాం. మరి అదే పక్క నుంచి తెప్పించుకుంటాం. ఆ మధ్య మన రాష్ట్రంలో మందు దొరకలేదురా, ఏం చేసావు? పక్క రాష్ట్రం నుంచి తెప్పించుకున్నాం. సరిగ్గా అర్థమయ్యేలా చెప్పి చావరా. చిలకలు లేవు కాబట్టి మన వాళ్ళు కాకులాగా పక్క ఊరు హంస బ్యాండ్ మీద వాలిపోతున్నారు. ఆ హంస బ్యాండ్ మనం ఇక్కడ షిఫ్ట్ చేసామనుకోండి, ఏమవుద్ది? పొరుగు వాళ్ళు కూడా మన ఊరు వస్తారు. అంతేకాదు యువరానర్, మన ఊరోళ్ళు ఆ ఊరు వెళ్ళరు. సూపర్ గురు. నాలుగిళ్ళు మీకోసం ఖాళీ చేయించాం. ఇక్కడ మీరు హ్యాపీగా సెటిల్ అయిపోయి తాపిగా వ్యాపారం. ఏ లోటు రాదు, మంచి బిజీ సెంటర్. ఒళ్ళు ఇది నేను నేర్పిన పట్టురా. పటేల్ పహిల్వాన్ అనే ఈ ముద్దాయి వీరయ్యపాలెంలో కొత్త పట్లు నేర్పుతానని పట్టుబట్టి బలవంతంగా ఓ రైతు మెడ విరగ్గొట్టిన కారణంగా 6 నెలలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. మళ్లీ ఎక్కడైనా స్కూల్ పెట్టినా, పట్లు నేర్పుతానని పట్టుబట్టినా శాశ్వతంగా జైల్లో ఉంచాల్సిందిగా పోలీస్ శాఖను ఆదేశించడమైనది. లోపలికి పో. అంత కష్టపడక్కర్లేదు, ఇవాళ నేను రిలీజ్ చేస్తున్నారు. ఓకే. వేలిముద్రై వేలిముద్రై పట్రా. ఓ సంతకం వచ్చా? ముందే చెప్పొచ్చుగా, బిల్డప్ ఎందుకు? కాకి డ్రెస్ వేసుకున్నావు కదా అని గోర్ఖా అంటే ఊరుకుంటావా? ఐ హర్టెడ్. సర్లే, షర్ట్ వేసుకొని బయలుదేరు. నమస్తే మాస్టరు, స్వాగతం సుస్వాగతం. అంటే ఈ సౌండ్ దండ లేకపోతే మీరు ఫీల్ అవుతారని. అవునరా, ఊరెలా ఉంది? వీరుడు లేని వీరేపాలెం ఊహించుకోలేకపోతున్నా మాస్టర్. అయినా మళ్ళీ స్కూల్ తెరవద్దని ఆ జడ్జి గారు అంత కక్షగట్టి తీర్పిచ్చారేంటి మాస్టర్? శిక్ష వేయకుండా ఉంటే 2 పట్లు ఫ్రీగా నేర్పుతానన్నా హర్ట్ అయి ఉంటాడు.
ఓ పదండి మాస్టర్. ఆకలిస్తే అన్నం పెడతా టీ స్టాల్లో అప్పే పెడతా చిన్నోడా. రేయ్ రాజు పద్దాక రూలు పెట్టడానికి ఇదేమన్నా నీ బాబుగాడు ఉంచుకున్న దాని హోటల్ పెట్టుకున్నావా? ఒళ్ళు పీకుతా ఎదవా. రై చెయ్యి ఊపుతున్నాం కదా ఎందుకు వెళ్ళావురా? రేయ్ రండి రండి రే 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 ఏంటండి నా తుండు ఏయ్, నీ గుండు మీద నా తుండు మా మాస్టర్ అనుకో నీ గుండు వరిగిపోద్ది లే మాస్టర్ రండి రండి మాస్టర్. జైలు నుంచి ఎప్పుడు వచ్చారా? ఓ హలో మాస్టర్. హలో సారీ అంకుల్. అంకుల్ ఏంట్రా అంకుల్? లుక్కును బట్టి అంకుల్ అంటావురా? చంపేస్తా. వదిలేండి మాస్టర్, మీ గురించి తెలియకేదో టంగ్ స్లిప్ అయి ఉంటాడు. ఓకే, ఏం చేస్తుంటావురా? ఖాళీ అండి. ఖాళీగా ఉంటావు ఎందుకురా? రోజు పొద్దున వచ్చి నా మీసాలు తిప్పేయి. అర్థం కాలేదు కదా? నేను పంచేస్తే కౌంటర్ ఉండదు, పంచిస్తే స్పృహ ఉండదు. మీరు సూపర్ మాస్టర్. చలో చలో. మాస్టర్ మీకు హిందీ కూడా వచ్చా? హిందీ ఏంట్రా? హిందీ, తమిళ్, ఇంగ్లీష్ నా నాలుగు కింద ఏ లాంగ్వేజ్ పడితే ఆ లాంగ్వేజ్ నలిగిపోద్ది అంతే. ఏంట్రా ఇది? చానకిని మర్చిపోలేకపోతున్నా మామ. చంటి రేయ్ మాస్టర్ బండిది. అలాగే. ఎక్కడికి మాస్టారు? బైరెడ్డిపాలెం. ఆ పెళ్లి కొడుకురేనా? ఎందుకండి? వీడు బాధపడుతున్నాడు, జానకి భయపడుతుంది. ఆ బైరెడ్డిపాలెం గాడు అడ్డుపడుతున్నాడు. అక్కడికి మీరెళ్ళి ఏం చేస్తారు? ఏం చేస్తానో చూపిస్తానురా. ఆడుండే సెంటర్ ఇదే మాస్టర్. రేయ్ అగిపెట్టిందా? లైటర్ ఉంది. ఇలియానా దొరకలేదు కదా అని సన్నీ లియోన్కి షిఫ్ట్ అయ్యే క్యారెక్టర్ కాదురా నాది. అర్థమైందా? టైగర్ నారాయణ ఎక్కడ? తెలీదు. టైగర్ నారాయణ ఎక్కడరా? తెలుసు. రేయ్ నిప్పు నీటిలో పడితే ఆరిపోద్ది, సార్ నెత్తి మీద పడితే కాలిపోద్దిరా. టైగర్ నారాయణ తెలుసా? తెలవదు సార్ నాకు. తెలీదు. తెలవదు సార్. టైగర్ నారాయణ తెలీదా? తెలుసా తెలియదా? చెప్పరా. ఎక్కడ్రా వాడు? తెలీదు. టైగర్ నారాయణ తెలియదా? చెప్పు. ఎక్కడ ఎక్కడ దాచారు వాడిని చెప్పండి. సార్ సార్ కొంచెం అడ్రస్ ఎక్కడ చెప్తారా? అడ్రస్ చెప్పాలా? అడ్రస్ చెప్పాలరా నీకు? ఈ లోగో చూస్తుంటే నువ్వే టైగర్ నారాయణ అని అర్థమైందిరా. ఈ బిల్డప్ ఏంట్రా? నువ్వు చేతులు ఎత్తడం, వాళ్ళు ఆపేయటం, అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఎవడ్రా నువ్వు? అరే హౌలే, అడిగిన దానికి సమాధానం మాత్రమే నా చెవిన పడాలి. మా ఊరి చౌదరి గారి అమ్మాయితో మ్యాచ్ ఫిక్స్ చేసుకున్నావంటగా. చౌదరి గారికి ఫోన్ చేసి మ్యాచ్ క్యాన్సిలేషన్ చెప్పు. ఓకే డ్యూడ్. లేకపోతే పిడుగు పొలంలో పడితే చూసుంటావు, చెయ్యి బాడీ మీద పడితే ఎలా ఉంటుందో ఇప్పుడు చూస్తావురా. మాస్టర్ ఉన్నాడా పోయాడా? మాస్టర్ మాస్టర్ Congratulations to Volga Videos. 18 million subscribers. Wishing you all many more and all the very best.